హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'చిన్ను సుకు ఐడియాస్ అండ్ వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే వచ్చేసి మార్నింగ్ చేసుకున్న వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టేశాను. మా పెద్ద బాబు స్కూల్‌కెళ్ళిన తర్వాత నా డే ఆఫ్టర్‌నూన్ వరకు రొటీన్ ఎలా ఉందన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాననమాట. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఎలా ఉందన్నదైతే కామెంట్ చేయండి. ఈరోజు సాటర్‌డే కాబట్టికి మార్నింగ్ అయితే పూజ చేస్తున్నాననమాట. ఇంకా మార్నింగే లేసి అంతా క్లీన్ అయితే చేసుకున్నాను. అది షార్ట్ వీడియోలో అయితే పెట్టాననమాట. ఇంకా మా పెద్ద బాబుని స్కూలుకి పంపించిన తర్వాత నేను చేసే వర్క్ మేము ఎలా చేసుకుంటా అన్నదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి మార్నింగ్ క్లీన్ చేశాను కాబట్టికి ఇంకా తలస్నానం అయితే చేసేసుకొని ఇంకా ఇంకా పూజ రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత గడపమ్మనైతే పూజించుకొని, ఇంకా పూజ అయితే సింపుల్‌గా అయితే చేసేసుకున్నాను. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత మా చిన్నోడు ఇలా ప్రసాదం కోసం చూస్తుండనమాట. పూజ అనంగానే ఎక్సైట్‌మెంట్. హారతి తీసుకో అంటే చెయ్యయితే కాల్చుకున్నాడు. ఊ అయితే అంటున్నాడనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని, ఇద్దరం బొట్టయితే పెట్టేసుకొని, ఇంకా దోసైతే వేస్తున్నాననమాట. టిఫిన్ జేయలేదు. టిఫినయితే వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్‌కైతే కారప్పొడి దోసైతే వేస్తున్నాను. నేనిది చట్నీలోకి ఉంటుందన్నట్టుగా కరేపాకు ఎక్కువుంటే కరేపాకు కారం అయితే చేశాను. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ అయితే చేయండి. రెసిపీ చేసైతే షార్ట్ వీడియోలో పెడతాననమాట. ఇంకా ఏం కూర చేద్దామని ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తే దోసకాయలైతే ఉన్నాయి. కూరైతే పెద్దగా నచ్చదని ఇంకా పచ్చడైతే చేస్తున్నాననమాట. దోసకాయ పచ్చడి. మీలో ఎంతమందికి కూర ఇష్టమా? పచ్చడి ఇష్టమా? కామెంట్ అయితే చేయండి. ఇంకా పొట్టు గీకాను గదా! అయితే చెత్తయితే కవర్‌లో ఏస్తున్నాను. ఇంకా దీనికి కావాల్సిందయితే పచ్చిమిర్చితో చేస్తున్నాననమాట. ఎండు కారంతో చేస్తే గూడా పచ్చడి టేస్ట్ ఉంటుంది. కానీ నా దగ్గర ఇగ ఎండు కారంతో చేయట్లేదు. పచ్చిమిర్చితో చేద్దామనయితే పల్లీలేసి చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా దోసకాయలైతే సన్నగా అయితే కట్ జేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ జేసుకొని, ఇంకా గిన్నె పెట్టేసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్నాను. సరిపోను మీకిష్టం ఉంటే ఏసుకోండి. లేకపోతే లేదు ఆప్షనల్ మాత్రమే. కొంచెం గ్రేవీ వస్తుందన్నట్టుగా అయితే నేనైతే పల్లీలేస్తున్నాను. చింతపండు గూడా వేస్తారు. చింతపండు గూడా వేయండి టమాటాతో పాటు. ఇంకా పల్లీలన్నీ కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మిరపకాయలైతే వేస్తున్నాననమాట. అది పచ్చిమిర్చి. ఇంకా ఆయిల్ గూడా వేయండి. అలాగే ఒక టమాటా అయితే సన్నగా కట్ జేసి వేసేసుకున్నాను. చింతపండు గూడా వేస్తాను. ఇంకా 2 మంచిగా వేగిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర, వెల్లిపాయలైతే వేసుకోవాలి. ఇంకా అవి గూడా వేసుకొని పచ్చడైతే పట్టేసుకోవడమే. చింతపండు ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డ కడుతుందని ఇలా సీసాలో అయితే కొంచెంగా తీసుకొని అయితే స్టోర్ చేసుకున్నా. ఒక 10 డేస్, 15 డేస్ అలా వస్తుందని. ఎందుకంటే ఎప్పుడప్పుడు తీసుకోవచ్చు గదా! అలా అయితే నల్లబడదని. ఇంకా పచ్చిమిర్చి, టమాటా వేగిన తర్వాత అయితే మిక్సీలోకి వేసేసుకుంటున్నాను. ఇంకా దోసకాయ ముక్కలు గూడా కొంచెం ఆయిలేసైతే దోరగా వేయించుకోండి. నార్మల్‌గా ఎక్కువ సేపు గాదు. ఇంకా జీలకర్ర, వెల్లిపాయలు గూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇదేంటంటే పేస్ట్ చాలా మెత్తగా పట్టుకోవాలి. దోసకాయలేసిన తర్వాత నార్మల్‌గా పట్టుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ముక్కలు తగిలితే టేస్టీగా ఉంటుంది. మీరు ఇలానే చేస్తారా దోసకాయ పచ్చడ? మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడంటే ఇష్టమో చెప్పండి. ఇంకా ముక్కలైతే ఇలా వేస్తున్నాననమాట. ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా ముక్కలు గూడా వేస్తున్నాను. కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాక లాస్ట్‌లో అయితే యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ గూడా వేశాననమాట. ఇంకా పోపు పెట్టుకుంటున్నాను. దోసకాయ పచ్చడైతే ఆయిల్ పోసుకొని ఇంకా 2 ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు, పసుపు వేసేసుకొని ఇంకా పచ్చడి వేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బావుంటుంది దోసకాయ పచ్చడైతే. ఎండు కారంతో గూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారైతే ఇంకోసారి అలా ట్రై చేస్తాను దోసకాయ చట్నీ. మీకైతే ఒక విషయం చెప్పాలనైతే అనుకుంటున్నాను. ఈరోజు ఆగస్ట్ 8. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసైతే 1 ఇయర్ కరెక్ట్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట. నేను 2025లో ఆగస్ట్ 8న స్టార్ట్ చేశా. ఆ రోజైతే వరలక్ష్మి వ్రతం వచ్చిందనమాట. ఆ రోజైతే యూట్యూబ్‌లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా తర్వాత 2, 3, 4 మంత్స్ వరకు మాక్సిమం 5, 6 మంత్స్ వరకు నేను వీడియోస్ అసలు పోస్టే చేయలేదు.
ఇంకా తర్వాత కుకింగ్ వీడియో ఒక వీడియో చేశా. దానికి 2.6 వ్యూస్ వచ్చింది. పాప్‌కార్న్ వీడియో అని. స్వీట్ కార్న్‌ని ఆయిల్‌లో ఫ్రై చేశాననమాట. ఇంక అప్పటినుంచి నేను కనిపించకుండా వీడియోస్ అయితే చేశాను. కొత్త రెసిపీస్ అయితే ఏం చేయలేదు. నేను ఇంట్లో మెయిన్‌గా పిల్లలకి ఏం చేస్తానో, మేమేం కర్రీస్ చేసుకుంటానో అదే నార్మల్ కుకింగే చేశాను. కొత్తగా యూట్యూబ్ కోసం ఏమి ట్రై అయితే చేయలేదు. అలా చేస్తే నేను సక్సెస్ అయ్యేదాన్ని ఏమో మరి. ఇంకా డైలీ నా రొటీన్ అయితే చూపిచ్చాననమాట. మార్నింగ్, ఈవినింగ్ సాంగ్ షూట్ చేసుకుంటూ సాంగ్ బెట్టి ఇంకా ట్రైపాడ్ తోటి నేను షూట్ చేసుకుంటున్నాను. ఎవరి హెల్ప్ అయితే నాకు లేదు. వీడియోస్ తీసే దగ్గర. నేనంతట నేనే జేసుకున్నా. ఓన్లీ ఫస్ట్‌లో వంట రూమ్ వరకే తీసేదాన్ని. ఎవరన్నొచ్చినా భయపడేదాన్ని. ఇప్పుడైతే ఓన్లీ ఇంట్లో వరకు జేస్తున్నా. ముగ్గేసేది, ఇల్లూకేది అది గూడా ఎవ్వరు జూడకుండానే జేస్తా మార్నింగ్ లేసి. ఇంకా ఇంట్లో ఉంటూ వీడియోస్ ఇలానే రన్ చేద్దామనైతే అనుకుంటున్నాను. ఒక హౌస్ వైఫ్ సిటీలో ఉండే హౌస్ వైఫ్ ఇద్దరు పిల్లలతో ఎలా వర్క్ చేసుకుంటుంది. నాకొచ్చిన పనైతే ఇదే డాన్స్‌లేయటం, సాంగ్స్ పాడుతూ షూట్ చేయడం అదైతే రాదు. ఇప్పటి నుంచి ఇంకొంచెం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామనైతే అనుకుంటున్నాను. మాట్లాడితే అలవాటవుతుందని. ఇప్పటికి నాకు 321 సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చారు. వ్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు. 1,000నే వస్తున్నాయి వీడియోకి గూడా. ఒక వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ అయితే 2, 3 వీడియోస్ పోస్ట్ చేశాను. ఇంకిప్పుడైతే చెయ్యట్లేదు. 1 వీడియోనే పోస్ట్ చేస్తున్నా. నాకు కొంచెం కుదరట్లేదనమాట. మీ సపోర్ట్ నాకింకా గావాలి. మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ జేయాలని. ఇంకా అల్లమైతే తీసుకొచ్చారనమాట నైట్. ఇంకా దాన్ని క్లీన్ జేసేసి ఇంకా ఎండకైతే పెడుతున్నాను. అల్లం తొక్కు గూడా టీలోకి వాడొచ్చనైతే ఎండకి పెట్టేసాననమాట. ఇంకా మా పెద్ద పిల్లాడు స్కూల్‌కి లంచ్ టైమ్ అవుతుందని ఇంకా అన్నమైతే అయిన తర్వాత ఇంకా కలిపైతే బాక్స్ రెడీ జేస్తున్నాననమాట. మీరు యూట్యూబ్‌లో తొందరగానే క్లిక్ అయ్యారా? నాలాగా 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ పట్టిందా అన్నదైతే కామెంట్ జేయండి. నాలాంటి బాధితులు గూడా ఉంటారు గాబట్టి. కొంతమందేంటో 1 ఆర్ 2 మంత్స్‌కైతే క్లిక్ అయిపోతారు. ఇంక నా బాధ ఎంత చెప్తే ఏంటి గాని, ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ జేసి, ఇంకా స్కూల్‌కైతే తీసుకెళ్తున్నాననమాట. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ గూడా జేసుకోండి. చాలా థాంక్ అండి. బాయ్.